మనం ఇప్పుడు వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నాం. చైర్మన్ సార్ రూమ్ లో ఉన్నాం. ఆయనతో పాటు మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు చంద్రశేఖర్ నాయుడు గారు ఉన్నారు, డాక్టర్ అండ్ ప్రొఫెసర్. సార్, ముందుగా నాకు ఒక క్వశ్చన్. ప్రొఫెసర్ అంటానికి ఇష్టపడతారా? ఫౌండర్ అండ్ చైర్మన్ అనడానికి ఇష్టపడతారు? నమస్కారం అండి. పేర్లో ఏముందండి, నాకు స్ట్రాంగ్ గా బిలీవ్ చేసింది మైండ్ అండ్ కమిట్మెంట్. వెదర్ యూ కాల్ మీ యాజ్ ప్రమోటర్ అండ్ చైర్మన్ or else professor, anything is okay for me, but I don't feel proud for one part and other part I'm not feeling like that. But anything is okay, but the only thing is whatever the thing, anybody, I always suggest to the students also, be committed, try to do the hard work. అంటే మీరు ప్రౌడ్ గా ఫీల్ కాకపోయినా కూడా మీ కాంట్రిబ్యూషన్స్ అనేది నిజంగా ఇక్కడికి వచ్చినందుకు మాకు కొంచెం ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఎక్విప్మెంట్ గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ అంతా చూస్తుంటే మైండ్ బ్లోయింగ్, టాప్ నాచ్ అనిపిస్తున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ టు సర్వ్ ద రూరల్ యూత్, టు ప్రొవైడ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్, రెండే ఆబ్జెక్టివ్స్. అప్పట్లో కాలేజ్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ వైజాగ్లో కానీ తిరుపతిలో, అట్లీస్ట్ తిరుపతిలో స్టార్ట్ చేయమన్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఐ షుడ్ బి నియరర్ టు ది క్లోజ్ టు మై నేటివ్ పాయింట్, నేటివ్ ప్లేస్. చిత్తూరు ఈజ్ మై నేటివ్ ప్లేస్, ఐ షుడ్ బి వెరీ క్లోజ్. సరే, ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేస్తామంటే మనకు ఆ ప్లేసు సైట్ దొరక్క అటు ఇటు వచ్చి ఇక్కడ దొరికింది, ఇక్కడ స్టార్ట్ చేశాను. అనదర్ థింగ్ ఏంటంటే ఈ షుడ్ బి వెరీ యాక్సెసిబుల్ టు ద రూరల్ యూత్. ఈ స్టార్ట్ చేసిందే ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు సర్వ్ ద రూరల్ యూత్, పర్టికులర్లీ farmer children. One part. The second part is, and it should be innovative, quality education and also disciplined. And ఈ ఉద్దేశంతో ఇక్కడ పెట్టాం కాబట్టి ఇక్కడ పల్లెటూరులో పెడితేనే బాగుంటుంది. టౌన్లో అయితే అట్రాక్షన్ చాలా ఎక్కువ. ఎవరికైనా ఏ టౌన్లో అయినా పిల్లలు టౌన్లోకి ఎందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటే దేర్ ఆర్ సో మెనీ అట్రాక్షన్స్. అక్కడ వాళ్ళకి కావాల్సిన అట్రాక్షన్స్ అయితే హోటల్స్ ఏమి, సినిమాలు అయితే మీ ఫ్రెండ్స్ చాలానే ఉంటాయి అట్రాక్షన్స్. జనరల్గా ఏంటంటే అక్కడికి వెళ్ళాలనే పీపుల్ టెండ్ టు గో ఓవర్ దేర్. నా ఉద్దేశం ఇక్కడ పెడితే పిల్లలు ఖచ్చితంగా హూ ఆర్ కమిటెడ్ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. రెండవది ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ పిల్లలకి అంత దూరం వెళ్తూ ఉంటే కొన్ని ఎక్స్పెండిచర్లు అవి ఇబ్బంది ఉంటాయి కాబట్టి ఇక్కడైతే వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. పైగా ప్రతి పల్లెటూరుకి మా కాలేజీ నుంచి బస్సు ఉందండి. అండ్ మాకు ఇప్పుడు సుమారుగా 50 బస్సులు ఉన్నాయి. 50 బస్సులో వెళ్తున్నాం. అండ్ ఇది కూడా దాని టారిఫ్ కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు నష్టాలు నడుస్తున్నాను. మాది ఏపీఎస్ఆర్టీసీలో 50% ఇస్తున్నాను నేను, వెరీ సబ్సిడీ ప్రైస్ ఫర్ ద స్టూడెంట్స్, బస్ పాస్. రెండవది మా టీచర్లకంతా ఫ్రీ బస్ పాస్ ఇస్తున్నాను. సో వాళ్ళ దగ్గర ఐఎమ్ నాట్ ఛార్జింగ్ అండి. సో ఆల్మోస్ట్ ఆల్ నాకు బస్సులో మాత్రమే 1,20 lakhs to 40 lakhs నాకు ఎవ్రీ నష్టం వస్తుంది. అయినా పర్లేదు, మన ఉద్దేశం ఏంటంటే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, సబ్సిడైజ్డ్ ఇది ప్రైస్ ఇవ్వాలి, బస్ ఫేర్ ఇవ్వాలి అన్న ఉద్దేశం ఉంది. ఎంతమందికి ఉంటుంది సార్ ఇట్లా లాభాపేక్ష లేకుండా ఒక సర్వీస్ మన ప్రాంత వాసులకు, గ్రామీణ ప్రాంత వాసులకు సేవ చేయాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అన్నమాట. ఎలా పుల్ చేస్తారు మీరు అదంతా? సో బిఫోర్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరానండి. నేటివ్ చిత్తూరు అయినా డాక్టరేట్ ఇక్కడ చదివింది లోయర్ ఎడ్యుకేషన్ అంతా చిత్తూరులోనే, గవర్నమెంట్ కాలేజ్ చేశాను. దాని తర్వాత పీజీకి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను, పీజీ చేశాను, అక్కడే డాక్టరేట్ చేశాను, పోస్ట్ డాక్టరేట్ చేశాను, ఆర్ఏ చేశాను. సో ఇన్ ద మీన్ టైం నాకేమో సైంటిస్ట్ బి వచ్చింది, ఇందులో ఇండియన్ కాపీ బోర్డు కొంతకాలం వెళ్ళి వర్క్ చేశాను. సో అది నచ్చలేదు వర్క్. సాలరీ ఈజ్ గుడ్ బట్ నేచర్ ఆఫ్ వర్క్ ఈజ్ నాట్ గుడ్. అది ఆల్మోస్ట్ ఆల్ ఒక సైంటిస్ట్ చేయాల్సిన పనులు కాదు, ఒక ఆల్మోస్ట్ ల్యాబ్ అసిస్టెంట్ చేయాల్సిన పనులు. సో నాకైతే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద వర్క్ నేచర్. కాబట్టి రిజైన్ చేసి నేను బ్యాక్ వచ్చి మళ్ళీ పీడిఎఫ్ కింద పోస్ట్ డాక్టర్ పిల్లల కింద ఆంధ్ర జాయిన్ అయిపోయాను. జాయిన్ చేస్తున్నాను, పీడిఎఫ్ అయింది, ఆర్ఏ అయింది, లేట్ అవుతుంది, ఐ నీడ్ సమ్ జాబ్. అండ్ అట్ ద టైం కొంచెం రిపెంట్ కూడా అయ్యాను, అనవసరంగా ఉన్న జాబ్ని వదులుకొని వచ్చారని. ఆ తర్వాత నేను అప్లై చేస్తే బాంబే స్టేట్ యూనివర్సిటీలో నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చింది. మాస్కో స్టేట్ యూనివర్సిటీలో కూడా ఆర్ఏ వచ్చింది. వాళ్ళు రీసెర్చ్ అసోసియేట్ అంటారు. అండ్ టోటలీ ఫుల్ వర్క్ రీసెర్చ్ పైన ఉంటుంది. అవి వచ్చాయి.
వచ్చిన తర్వాత దీనికి వెళ్దామా, ఇది వెళ్దామా, అది వెళ్దామా అని ఆలోచిస్తున్న టైంలో ఆంధ్ర ఇన్స్టిట్యూట్ కూడా నోటిఫై చేశారు వ్యాకెన్సీస్. ఓహో వీళ్ళు కూడా నోటిఫై చేశారని ఒక ట్రయల్ వేద్దాం, వస్తే ఇక్కడ గుడ్, అదర్వైజ్ ఐ వాంటెడ్ టు మూవ్. ఈ స్టేజ్లో అప్లై చేయడం, వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టడం, నేను అటెండ్ కావడం, నాకు జాబ్ వచ్చింది అక్కడ ఆంధ్రాస్లో. కానీ అది లాంగ్ స్టాంగ్ డ్రీమ్ నాకు. ఆంధ్ర యూనివర్సిటీలో ఐ వాంటెడ్ టు బికమ్ ఏ ప్రొఫెసర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. దట్ వాజ్ మై ఆబ్జెక్టివ్, దట్ వాజ్ మై డ్రీమ్. సో ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్. నేను దానికి అప్లై చేయడం, రావడం, ఇంకా అక్కడ నుంచి చాలా కమిటెడ్గా వర్క్ చేయడం, కూడా చాలా కమిటెడ్గా బెస్ట్ టీచర్ అనిపించుకోవాలని నేను మంచిగానే చేశాను రీసెర్చ్, టీచింగ్ కానీ. బట్ నా మంచి రీసెర్చర్ని నిజంగా చెప్పాలంటే ఐ కెన్ క్లెయిమ్ బెస్ట్ రీసెర్చర్ రాదర్ దెన్ బెస్ట్ టీచర్. నా సూపర్విజన్లో 16 డాక్టరేట్లు వచ్చాయి పిల్లలకి, అండ్ ఆల్మోస్ట్ 80 రీసెర్చ్ పబ్లికేషన్స్ పబ్లిష్ చేశాను ఇన్ ఇంటర్నేషనల్ జర్నల్స్. బాగానే ఉంది ఆ పార్ట్. జస్ట్ బిఫోర్ మై సూపరానేషన్, రిటైర్ అయ్యే ముందు ఏంటి అందరం బతుకుతున్నాం, కుక్క, పిల్లి, నక్క అన్నీ బతుకుతున్నాం, గాడిద బతుకుతుంది, అన్నీ పెరుగుతున్నాయి కదా, ఆవులు కూడా పెరుగుతున్నాయి, గేదెలు పెరుగుతున్నాయి, పెద్దదవుతున్నాయి, పిల్లలు పెడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. మనం అంతే కదా, చాలా వరకు అట్లేగా ఉంది. అండ్ సొసైటీకి ఏదో మనం కొంచెం రిటర్న్ అయితే చేయాలి అన్న ఉద్దేశం నాకు సీరియస్గా ఆలోచించాను. రెండవది ఏంటంటే, ఒకటి 2 ఇన్సిడెంట్లు చూస్తే అక్కడక్కడ పేరెంట్స్ని బాగా నెగ్లెక్ట్ చేసి భూ పెట్టకుండా పంపించిన ఇన్సిడెంట్లు 2-3 నాకు బాగా అప్పుడు అదే టైంలో కొంచెం కలిసి వేసింది ఆ మనసు. ఈ టైంలో నేను ఓల్డ్ ఏజ్ ఏం పెడదామన్న ఉద్దేశంతో ఫస్ట్ అనుకున్నా, అండ్ ఆర్ఫనేజ్ స్కూల్. దానిపైన సీరియస్గా ఆలోచిస్తుండే ఇటు కన్యాకుమారి నుంచి ఉత్తరప్రదేశ్ వరకు చాలా ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళి తిరిగి వచ్చాను. ఎందుకంటే నేను ఏదైనా పెట్టాలంటే ఐ షుడ్ నో అబౌట్ ఇట్ అండి, ఏదో పెట్టడం కాదు కదా. అండ్ ఇన్ అండ్ అవుట్స్, అందులో మెరిట్స్, డిమెరిట్స్, ఇబ్బందులు అన్నీ నేను తెలుసుకోవాలి, చూసేస్తాను. ఆ తర్వాత అవి చూసేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, డైరెక్ట్గా పెట్టగలిగితే వితౌట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా డిఫికల్ట్ అండి. సో దానికి ఇవి ఉంటుంది, రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఎవరి ఇయర్ కనీసం ఒక 50-60 లక్షల నుంచి ₹1,00,00,000 అవసరం ఉంటుంది. ₹1,00,00,000 ఎంత ఉంటుంది? నాకు ఆ రోజు నా పాకెట్లో 5 కోట్లే ఉన్నాయి. నేను 5 కోట్లు అంటే ల్యాండ్, బిల్డింగ్లు కట్టేస్తే నాకు 2 ఏళ్ళు అది ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలి? ఇక్కడక్కడ అడిగి మీరు డబ్బులు ఇవ్వండి, నేను హోల్డ్ హోమ్ మెయింటైన్ చేస్తానంటే అప్పటికి పెబ్బలకి డౌట్, వీడు తినేస్తాడా, నిజంగా వెళ్తుందా, అదే కదా ఇప్పుడు కండిషన్. అందుకోసం అని చెప్పి నేను ఆ లైన్లో వెళ్ళలేదండి. సో నేను ఐ వాంటెడ్ రన్ బై మై ఓన్, ఆ ఉద్దేశంతో. సో దీనికి అమౌంట్ నేను జనరేట్ చేయాలా, అమౌంట్ డెఫినెట్లీ వీ రిక్వైర్ మనీ, వేర్ హ్యావ్ టు జనరేట్. అందుకోసమని ఒక మంచి ఆర్గనైజేషన్ ఏదైనా స్టార్ట్ చేస్తే వేర్ ఐ కెన్ జనరేట్ మనీ, కొంత స్టాండర్డైజ్ అయిన తర్వాత కొంత అమౌంట్ తీసుకుంటే దాన్ని నేను సపోర్ట్ చేయొచ్చు, ఆ ఉద్దేశంతో చేశాను. ఇప్పుడు రియలీ ఈ కాలేజ్ స్టార్ట్ చేసింది 2008లో. 2008లో చేస్తే అప్పుడు 250 మంది స్టూడెంట్స్, 250 స్టూడెంట్స్, 10 మంది టీచర్లతో మొదలెట్టాను. ఈరోజు 5,000 మంది ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు, 200 మంది టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను 50 లక్షలు కానీ బయటికి తీస్తే దీంట్లో నుంచి, సో పెద్ద ఇన్స్టిట్యూట్ ఏం పెద్ద సపరేం కాదు. సో ఆ స్టేజ్కి వచ్చాం. సో దానికోసం అని చెప్పేసి ఇది స్టార్ట్ చేసిన అదే ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఏదో ఎడ్యుకేషన్ కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ వల్లే రూరల్ యూత్, ఆ ఉద్దేశంతో రూరల్ ప్లేస్లో పెట్టాను నేను. ఇది నెక్స్ట్ స్టెప్ అంటే నాకైతే ఉంది, ఓల్డ్ ఏజ్ హోమ్ ఆర్ఫనేజ్ స్కూల్ అని. సో లెట్ ఎస్ సీట్, అండ్ భగవంతుడు నన్ను ఆ స్టేజ్ తీసుకెళ్ళిపోయి చేయిస్తే నేను దాన్ని కూడా నేను చేస్తాను. మంచి చేసే వాళ్ళకి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి సార్. ఇంకొకటి ఆల్రెడీ ఫ్యాకల్టీ గురించి చెప్తున్నారు, 240 ఉన్నారు. ఫుల్ ప్రపోర్షనిటీ దాదాపు 500 మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. డైరెక్ట్ గా ఉపాధి, లేకపోతే ఇండైరెక్ట్ గా దాదాపు 2,000 మంది దాకా బెనిఫిట్ అవుతున్నారు. ఇంతమందికి నిజంగా అమ్మ నాన్న పుణ్యం చేసుకోవాలి సార్. కాలేజ్ పెట్టింది కూడా అమ్మ నాన్న పేర్ల పైన పెట్టండి. వేమో అంటే మా నాన్నగారి పేరు వెంగమనాయుడు, మా అమ్మ పేరు ముత్యాలమ్మ. ఫస్ట్ లెటర్ వేము తీసుకుంటే వేము అయింది. వేము అంటే తెలుగులో వేప చెట్టు అండి. తినగ మేము తీయని ఉంటామండి. వేప చెట్టుని మనం ఏం పవిత్రంగా చూస్తాంగా, దేవాలయాల్లో పెడతాం, పూజ చేసుకుంటాం. కాబట్టి ఇన్స్టిట్యూట్ కూడా అంత పవిత్రంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ పేరు ఖాయం చేయడం జరిగింది. ఓకే, నేను చాలా
రీసెర్చ్ చేశాను మన ఇన్స్టిట్యూషన్ గురించి. నేను చూడేసి చాలా మందిని అడిగాను ఏంటి ఏంటి అని చెప్పేసి. ఒక్కొక్కళ్ళు కూడా చెప్తున్నాను అంత మంచిగా చెప్తున్నారు. బట్ ఈ యాంగిల్ అనేది నేను కొత్తగా విన్నాను నేను. కానీ నిజంగా సార్ ఇప్పటి వరకు చూసి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. అఫోర్డ్ చేయలేని ప్లేస్ లో ఇది బెస్ట్ ఆప్షన్ అన్నట్టుగా ఆల్రెడీ నేను రీసెర్చ్ ఏలో కూడా చూసాను. చాలా అఫోర్డబుల్ గా ఉన్నాయి. చెప్పినట్టుగా రూరల్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మొత్తం అందరు పేరెంట్స్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు ఇక్కడ సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా అద్భుతంగా ఉంది. రివ్యూస్ కూడా చూసాను నేను. ఇంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టం. ఆ కష్టం ఎలా అనిపిస్తుంది సార్? అందులో నాకు హ్యాపీనెస్ ఉంది, కష్టం ఉంది. బట్ మెయిన్ సెట్ బ్యాక్ ఈస్ దట్ నాకు ఒక సెట్ బ్యాక్ ఏంటంటే నాకు ఐ డోంట్ హ్యావ్ ద సపోర్టర్స్, ఐఎమ్ అలోన్. సో నేను పెళ్లి చేసుకోకపోవడం, పిల్లలు లేకపోవడం, ఇది నాకు చాలా ఇబ్బందిమైన సెట్ బ్యాక్. ఇప్పుడు పిల్లలు ఉంటే కనీసం ఒక కోడలో కొడుకో లేకపోతే కూతురో ఎవరో కొంత సపోర్ట్ చేస్తే ఇంకొంత బెటర్గా మనం రూల్ చేయగలం. నాకు కొంచెం రిలాక్స్డ్గా ఉండగలను. ఇప్పుడు ఆ రిలాక్స్డ్గా ఉండే స్టేట్ లేదండి. ఈవెన్ టిల్ టుడే ప్రతిరోజు నేను 9 గంటలకు కాలేజీలకు ఎంటర్ అవుతానండి. 7:30కి వెళ్తాను. 7:30కి వెళ్ళినప్పుడు కూడా అటు వెళ్ళి హాస్టల్కి వెళ్ళి మెస్లో ఎలా ఉంది ఏంటి, ఈరోజు ఏం మెనూ ఉంది, ఫుడ్ ఏం పెట్టారని చూసుకొని వెళ్తాను నేను. అది నాకు కామనెస్ట్ హ్యాబీ. అండ్ అంతసేపు వర్క్ చేయడం అనేది నవ్వు 73 అయిపోయిందండి, 74th ఇయర్. సో మార్నింగ్ 9కి వచ్చి ఈవినింగ్ అంతవరకు ఉండడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. భోజనంకి 2కి వెళ్తాను, 3కి వచ్చేస్తాను. సార్ నిజం చెప్తున్నా సార్, వర్త్ వెయిటింగ్ సార్. అంటే మాట్లాడిన తర్వాత మీ స్టోరీ విన్న తర్వాత కూడా నిజంగా వర్త్ వెయిటింగ్. ఎందుకంటే లాభాపేక్ష లేకుండా మీరు చెప్తున్న ఏజ్ ఈజ్ ఎ నెంబర్ సార్. ఇంత ఈ టైంలో కూడా ఇంత తపన అనేది చాలా అరుదుగా ఉంటుంది. అరుదైన వ్యక్తుల్లో చాలా అరుదైన వ్యక్తి మీరు. నమస్తే. ఇది కూడా భోజనం దీన్ని కూడా హాస్టల్ కూడా 50,000 రూపీస్ అండి హాస్టల్లో. మేము 55 ఛార్జ్ చేస్తాను, 5,000 దోబీకండి. బట్టలు ఇక్కడే వాష్ చేసి ఐరన్ చేసి పిల్లలకి ఇచ్చేస్తారు. అది 5,000 రూపీస్ పర్ ఇయర్ పెరానియం ఛార్జ్ చేస్తాం. 50,000 రూపీస్ హాస్టల్కి ఛార్జ్ చేస్తాం. దట్ ఈస్ క్వైట్ రీజనబుల్ అనుకుంటున్నా. ఇంకెక్కడైనా ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడైనా ఒక 70,000కి అబోనే ఉన్నాయి, కానీ 70, 80, 90,000 లక్ష చిల్లర కూడా ఉన్నాయి. బట్ మేము 50,000 రూపీస్లో క్వాలిటీ ఫుడ్డే ఇస్తున్నాం. చాలామంది పేరెంట్స్ వచ్చినప్పుడు బో పెడతామండి. బో పెట్టినప్పుడు వాళ్ళు చెప్తారు, సార్ ఈ రోజు మాత్రం ఇలా ఉందా, రోజు ఇలానే ఉంటుందా టేస్ట్ అని. రోజు అలానే ఉంటుంది. అంటే ఇంట్లో తిన్న ఫీలింగే కలుగుతుంది. ఆల్రెడీ నేను స్టూడెంట్స్ తో చాలా మంది మాట్లాడాను, హాస్టల్స్ తో కూడా మాట్లాడాను. వాళ్ళు ఇంట్లో తిన్న ఫీలింగే కలుగుతుంది అన్న, అంత నుంచి మాకేం లేదు. నిజంగా ఇంట్లో పేరెంట్స్ ఎట్లా ఉన్నారో ఇక్కడ మాకు ఫ్యాకల్టీ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ చైర్మన్ సార్ కానీ సేమ్ అదే విధంగా మమ్మల్ని చూసుకుంటారు. మాకు ఏ లోటు లేదు. మా లోటల్లా ఒకటే, మేమే సార్ పిల్లలం, అంతే. అందరం పిల్లలమే. ఎప్పుడు ఏం చేయాలన్నా కూడా ముందు ఉంటాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ నిజంగా ఈ బాండింగ్ అనేది వెలకట్టలేని బాండింగ్ సార్. అది లేదు, పిల్లలు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారండి. మీరు ఇప్పటి వరకు మేజర్ క్లాషెస్ ఏదైనా చిన్న చితక ఉంటే పోరా అని తోసుకొని ఉంటారు, కానీ పిల్లలు ఇక్కడ క్యాంపస్లో మేజర్గా కొళ్ళు కొట్టేసుకోవడంలో, అది చేసుకోవడంలో, హాస్పిటల్ ఎదగడం ఇంతవరకు ఇన్సిడెంటే లేదండి. అండ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు 3 టౌన్లు కూడా చెప్తారు, రోజు ఎక్కడి నుంచి మాకు ఏదో గొడవ ఉంటుంది కొన్ని కాలేజీల దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి అసలు ఎప్పుడు విషయం ఉండదండి, రియలీ హ్యాపీ అని చెప్పి. సో అంతే మెయింటైన్ చేయడానికి మా పిల్లలు కూడా బాగా సహకరిస్తున్నారండి. ఈ 50,000 మినిమం చేసి ఆ మెయింటైన్ చేయడం అంతకన్నా తక్కువ కూడా చేయను కాదు. రెండవది, నేను ఎవరికైనా నిజంగా ఆర్ఫనేజ్ ఉంటే, అమ్మ నాన్న లేరు ఏదైనా అనుకుంటే, వాళ్ళకి నేను ఫ్రీ ఫుడ్ కూడా ఇస్తున్నానండి. అండ్ ఎడ్యుకేషన్లో ఇక్కడ వాట్ ఇస్ దట్ కాలేజీ ఫీజు కూడా నేను బాగానే రెడ్యూస్ చేస్తున్నాను నేను. అండ్ అంటే అట్లా అని చెప్పి అందరికీ ఇవ్వట్లేదు, నిజంగా డిజర్వింగ్ కేసుకి నేను 1, 2 ఇస్తున్నాను నేను. అండ్ ఆ పిల్లలు కూడా ఎక్సలెంట్గా చదువుతున్నారు. నాకు ఇప్పటి వరకు ఉన్న నా ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఎవరికైతే ఫ్రీ ఫుడ్ ఇచ్చానో వాళ్ళందరూ క్లాస్లో టాపర్స్, వాళ్ళందరూ బెటర్గా ప్లేస్ అయ్యారు. ఇప్పటికీ కొంతమంది ఉన్నారండి, దే ఆర్ రియలీ గుడ్. ఇప్పుడు ఈ డిప్లొమాలో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఫస్ట్ ఇయర్ చేరింది, ఫస్ట్ సెమిస్టర్ డబ్బులు కట్టింది, సెకండ్ సెమిస్టర్ డబ్బులు లేవు. హాస్టల్ ఫీ, గవర్నమెంట్ ఫీజు అయితే వస్తుంది, ట్యూషన్ ఫీ మేము ఎలాగో అడగం.
అమ్మాయి నేను డిస్కంటిన్యూ చేస్తాను సార్, నేను చదవలేను అని చెప్పాను సెకండ్ సెమ్. ఏమా అంటే ఫస్ట్ ఇయర్ సెమ్ ఉండదు, ఇయర్ లాంగే ఉంటుంది, కానీ 2 times వాళ్ళు 2 ఇన్స్టాల్మెంట్లు కడతారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయింది, సెకండ్ ఇన్స్టాల్మెంట్ నేను డిస్కంటిన్యూ అవుతుంటే ఏంటంటే ఇదని మా నాన్న వెళ్ళిపోయాడు అక్కడో, అండ్ మా మదర్ చనిపోయారు రీసెంట్గా. సో నేను ఐ కెనాట్, నాకు సపోర్ట్స్ లేని చదవలేను. సరే నేను సపోర్ట్ చేసి చదువుతా అంటే చదువుతా అని చెప్పింది. హాస్టల్ ఫీజే కదా నీకు కావాల్సింది, అవునండి ప్రీ బోర్డింగ్ ఇస్తాను చదువుకోండి, చదువుకుందండి. ఇప్పుడు అమ్మాయి దీంట్లో ఫస్ట్ ర్యాంకరు, డిప్లొమాలో ఫస్ట్ ర్యాంకర్ అండి, ఎక్సలెంట్ గర్ల్. వాళ్ళ అమ్మాయి బ్యూటిఫుల్గా చదువుతుంది. సో అంత మునుపు నాకు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎవరైతే కొంచెం ఆ లో లెవెల్ నుంచి వస్తున్నారో, ఆ సపోర్ట్ తక్కువగా ఉందో, దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ. ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంత స్టాండర్డ్స్ సెట్ చేశారు. ఇంత స్టాండర్డ్స్ ని స్టాండర్డైజ్ చేసి ఇలాగే మెయింటైన్ చేయడం అనేది నాట్ అ జోక్. మెయిన్ ఈ స్టాండర్డ్స్ ని ఇలాగే కొనసాగించాలంటే ఫ్యాకల్టీ అనే ఒక ప్రధాన పాయింట్ అనేది చాలా ముఖ్యం. ఫ్యాకల్టీని ఎలా చూస్ చేసుకున్నారు, అండ్ ఫ్యాకల్టీ చూస్ చేసుకోవడంలో ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేశారు? ఎందుకంటే ఫౌండర్ మీరే, స్టార్టింగ్ చాలా కష్టపడి ఉంటారు, ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. దాని గురించి ఒకసారి. ఇది నిజంగా చెప్పాలంటే చాలా మంచి క్వశ్చన్ కూడా. ఫ్యాకల్టీ బిగినింగ్లో నాకు నిజంగా అంత పెద్ద కష్టం అనిపించట్లా. అప్పట్లో ఈసీఈ పైన ఎక్కువ ఇది ఫోకస్ ఉండేది పిల్లలకి. ఈసీఈ ఫ్యాకల్టీ కూడా బాగానే దొరికేవాళ్ళు. సిఎస్సి పెద్ద ఫోకస్ లేదు పిల్లలకి చాలా తక్కువ అడిగేవాళ్ళు. కాబట్టి ఏంటంటే ఈసీకి ఫ్యాకల్టీ బాగా దొరికారు, మంచిగా దొరికారు. అది పోను నాకు రీజన్ ఏదన్నా కావచ్చు, కానీ నాకు ఫ్యాకల్టీ గ్రూప్ పరంగా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఇబ్బందులు పడలేదు అసలు. దానికి రీజన్ ప్రధానంగా ఏంటంటే నేను అకాడమిషియన్ కాబట్టి అకాడమిషియన్ కింద వర్క్ చేయడం బెటర్ అని కొంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఫీల్ అవుతారు. ఏదో బిజినెస్ మ్యాన్ కింద, ఏదో కాంట్రాక్టర్, లేకపోతే ఇంకొక బిజినెస్ గ్రానైట్ బిజినెస్ వాళ్ళు చైర్మన్ కింద పనిచేసే కన్నా ఒక అకాడమిషియన్ దగ్గర పనిచేయడం బాగుంటుంది, అది అకాడమిక్గా కూడా బాగుంటుంది. అదొక రీజన్. రెండో రీజను ఇప్పుడు ఉన్నంతట్లో కాంటెంపరీ లెవెల్ ఇష్యూస్లో కాంటెంపరీ ఇన్స్టిట్యూషన్స్ ఇవి చూసుకుంటే నేను శాలరీస్ రీజనబుల్గా ఇస్తున్నానండి. కాబట్టి శాలరీస్ రీజనబుల్గా ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళు చూజింగ్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇది బాగానే చూజ్ చేసుకుంటున్నారు. ఒక సెట్ బ్యాక్ అయితే ఉంది, అదేంటంటే డిస్టెన్స్. మెజారిటీ ఫ్యాకల్టీ వచ్చేది తిరుపతి నుంచి రావడానికి కొంత అయితే మాకు గంట 10 నిమిషాలు పడుతుంది, గంట పావు కూడా పడుతుంది అనేది ఉంది. దానికి నేనేం చేయలేను కదా. దానికి వాళ్ళ కాంపన్సేషన్ కింద నేను చెప్పింది ఏంటంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాను, కాబట్టి మీరు రండి అంటే అదొక వాళ్ళకి కొంచెం రిలీఫ్. రెండోది నిజం చెప్పాలంటే తిరుపతిలో ఉన్న శాలరీస్ కన్నా ఇంకో 5,000 ఎక్కువే ఉంటుంది ఇక్కడ వాళ్ళ లెవెల్కి. తిరుపతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టరేట్ ఫ్రెషర్ వచ్చారనుకోండి, తిరుపతిలో అయితే 70,000 ఇవ్వచ్చు ఫ్రెషర్ డాక్టరేట్, నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, నేను 75,000 ఇస్తాను, నువ్వు 5,000 ఎక్స్ట్రా ఉంది కదా, అండ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఓకే, అది రీజన్ కావచ్చు, వస్తున్నారు. నాకు ఫ్యాకల్టీ పరంగా ఎప్పుడూ ఇబ్బంది లేదు. కాకపోతే గత 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి విపరీతమైన ఫోకస్ పిల్లలు వాళ్ళ ఆప్షన్ అయితే వాళ్ళ చూజింగ్ అయితేమి సిఎస్సి రిలేటెడ్, సిఎస్సిఐ, సిఎస్సిఐఎంఎల్, సిఎస్సిఐడిఎస్, ఇలా సైబర్ సెక్యూరిటీ అని వీటిపైన ఎక్కువ పిల్లలు మొగ్గు చూపడం వల్ల పిల్లలందరూ దానిలో చెప్తున్నారు. అదే కాకుండా అన్ని కాలేజీలు, నాట్ ఓన్లీ ఇవేమో, అన్ని కాలేజీలు సిఎస్సిలో అంత మునుపు అందరికి ఎంత ఉండేది, 180 ఉండేది, 120, 180 అంటే 3 బ్రాంచెస్ ఉన్నాయి, 3 సెక్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఏం చేసేసారంటే సిఎస్సి అలోన్ 1000 సీట్లు పెంచేశారు. 3 సెక్షన్లు పోయి అక్కడ అన్ని సెక్షన్లు అయ్యేటప్పటికి 14 సెక్షన్లు 15 సెక్షన్లు పెంచుకునేటప్పుడు స్టేజ్కి వెళ్ళిపోయేటప్పటికి ఉన్న పలంగా ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి వస్తారు? కాబట్టి సిఎస్సి ఫ్యాకల్టీ స్కేర్సిటీ ఇన్ సిఎస్సి ఫ్యాకల్టీ అనేది దట్ ఇస్ ఎ యూనివర్సల్ ప్రాబ్లమ్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్సో చెన్నై, వాట్ ఈస్ దట్, తెలంగాణ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక. నేషనలైజ్
నిజంగా నేషనల్ వైజ్ ఉన్న ప్రాబ్లమే. ఉమ్, బట్ మనకు ఇక్కడ ఈ 4 స్టేట్లు నైబరింగ్ స్టేట్లు కాబట్టి ద ప్రాబ్లమ్ ఈజ్ లుక్స్ మోర్ అక్యూట్, కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కొంత ఇక్కడైతే లిటిల్ కొంత కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి కొంత వచ్చింది. ఉమ్, బట్ హవెవర్ నేనైతే మాత్రం 1-2 సార్లు చూజ్ చేసి ఇంకా త్రూఅవుట్ మాకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఉమ్, ఎవరు బెటర్గా ఉన్నారు అనుకుంటే ఇప్పుడు నేను శాలరీ ఇప్పుడు ఇందాక చెప్పాం కదా 70-75 అనేది, ఇప్పుడు అది లేదు. ఉమ్. ఏం చెప్తే అది ఇచ్చేయడమే తగ్గితే చేయడమే. ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం. ఉమ్, లేకపోతే మనకు అతను వెళ్ళిపోతాడు. పర్టికులర్గా ఏంటంటే మంచి ఫ్యాకల్టీ ఉన్నప్పుడు మేము వెనకాడట్లేదండి. ఉమ్. అండ్ ఐఎమ్ పేయింగ్ మోర్. ఓకే. అండ్ ఇంకొకటి సార్, దీనికి రైట్ క్వశ్చన్, నేను అడిగే క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్పేది మీరే. ఎందుకంటే వాస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రపంచంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్తున్న మాట ఒకటి ఏంటంటే, ప్రపంచం అడ్వాన్స్ అవుతుంది, ఏఐలు వచ్చేస్తున్నాయి, దానికి తగ్గట్టుగా కోర్సులు మారిపోతున్నాయి, కొత్త కొత్త కోర్సెస్ వస్తున్నాయి, వరల్డ్ ప్రపంచం అడాప్ట్ అవుతుంది, దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ కూడా అడాప్ట్ అవుతున్నారు. వేమూస్ అడాప్టేషన్స్ అట్ ప్రెసెంట్ ఇండస్ట్రియల్ నీడ్స్ తగ్గట్టుగా ఎలా ఉన్నాయి, రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి? ఇది కూడా మంచి క్వశ్చన్ అండి. ఉమ్, ఇక్కడ నేను మా కాలేజీ ఇవి కూడా కొంచెం చెప్పాలి. ఇంత మునుపు మేమేం చేసేవాళ్ళం అంటే, కొన్ని ప్రాక్టీసెస్ అన్ని కాలేజీల్లో పిల్లలు టీచర్స్ ఉంటారు, వాళ్ళు క్లెయిమ్ చేసి మా దగ్గర సీనియర్ ఎక్స్పీరియన్స్ టీచర్లు ఉన్నారు, మేము బాగా లెసన్స్ చెప్తాం, పిల్లలకి బాగా అర్థం అవుతుంది, బాగా పాస్ అవుతారు, ఇది రొటీన్గా చెప్పి అందరూ చెప్పే మాట మేము కూడా చెప్తాం. బట్ అపార్ట్ ఫ్రమ్ వేము అనే క్వశ్చన్ వేసుకుంటే, వేములో మాకు కొన్ని గుడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయండి. ఉమ్, ఒకటి అప్స్కిల్లింగ్. అకాడమిక్స్ ఏ కాలేజీలో చెప్తారు, మా కాలేజీ చెప్తారు, టీచర్స్ ఉన్నారు, దే విల్ టేక్ దట్ ఈస్ దర్ డ్యూటీ టు ప్రొవైడ్ ద గుడ్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ టీచింగ్. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. పిల్లలు వాడి బాధ్యత ఏంటి, వాడు చదువుకోవడం, ఎగ్జామ్ రావడం, పాస్ కావడం, అది అలాగే జరుగుతుంది. దానిపైన నేను కానీ మా కాలేజ్ కానీ పెద్ద ఫోకస్ పెట్టట్లేదు. ఫోకస్ దేనిపైన పెడదాం అంటే అప్స్కిల్లింగ్, టెక్నికల్ స్కిల్స్, ట్రైనింగ్ పార్ట్. ఆ ట్రైనింగ్ అంటే టెక్నికల్ ట్రైనింగ్ ఉంది, అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఉంది, రీజనింగ్ ఉంది, ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్. personality అన్ని మొత్తం. ఎస్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్లెస్ ఈ స్పీక్స్ వెల్ ఇన్ ఇంగ్లీష్ ఈ కెనాట్ గెట్ ద గుడ్ జాబ్. ఇట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్. కాబట్టి మనం ఆబ్జెక్టివ్ ఏంటి కాలేజ్ పెట్టడం, రూరల్ యూత్ అని. రూరల్ యూత్లో మనకు ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళు ఎక్కడ వస్తారు? ఎందుకోసం చెప్పేసి మా ఎక్కువ అటెన్షన్ మేము చేస్తున్నదంటే వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం. బాగానే పెంచుతున్నాం, ట్రై చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ నేను చూశాను కూడా ఆల్రెడీ. మీకు అక్కడక్కడ బోర్డులు కూడా ఉంటాయి, అవును, యు ఆర్ ఎంటర్ ఇంటూ ఇంగ్లీష్ స్పీకింగ్ జోన్, అవును. ప్లీజ్ అబ్జర్వ్ ఆర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఉమ్, సో అలాంటి క్యాప్షన్ బోర్డ్స్ మీకు చూస్తూ ఉంటారు. మా పిల్లలకి చెప్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది కాక మా దగ్గర 3 క్లబ్లు ఉన్నాయి, పర్టికులర్లీ ఫర్ స్టూడెంట్స్ హాస్టలర్స్కి. ఉమ్, ఈవినింగ్ 3 క్లబ్స్. ఒకటి స్పోర్ట్స్ క్లబ్స్, వాళ్ళు ఆడుకుంటుంటారు. రెండవది ఏంటంటే కమ్యూనికేషన్ క్లబ్. ఉమ్, వాళ్ళు వచ్చి సాయంకాలం 4 కాలేజీ క్లోజ్ అవుతుంది, వాళ్ళు మళ్ళీ 5కి వచ్చి మళ్ళీ జాయిన్ అవుతారండి ఉమ్, ఆడిటోరియంలో. ఉమ్, 5 నుంచి 6:30 వరకు కమ్యూనికేషన్ క్లబ్ గ్రౌండ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఉమ్, వాళ్ళు చేసేది ఏమైనా టీచర్లు ఉంటారు అక్కడ, వాళ్ళు వచ్చి వాళ్ళ గురించి ఎవ్రీడే 1-2 స్టేజ్ పైకి వచ్చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, చెప్పాలి. అదే. అండ్ జస్ట్ లైక్ దట్ సింపుల్ క్వశ్చన్స్, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఇది, బట్ యూ షుడ్ టెల్ ఇన్ ఇంగ్లీష్ ఓకే, అంటే Or else- mock interview type. టైప్. ఆ, ఆర్ఎల్స్ నీకు అది లేదు, ఉమ్, యూ వాంటెడ్ టు టెల్ సమ్ స్టోరీ, యూ టెల్ సమ్ స్టోరీ, బట్ యూ టెల్ ఇన్ ఇంగ్లీష్. ఉమ్, ఆ fear పోగొట్టడానికి. పోగొట్టుకోండి. ముందు పిల్లలు అంత బాగా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు, కానీ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంతూజియాస్టిక్ గా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే. బాగా హాల్ కూడా బాగానే నిండుతుంది. అదొకటి. రెండోది కోడింగ్ క్లబ్. ఉమ్, కోడింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే మనకి మెయిన్ ఇదే కదా, ప్రోగ్రామింగ్, కోడింగ్. ఈ కోడింగ్ క్లబ్లో మాకు ఒకటి ఉంది. ఈవినింగ్ వాళ్ళు అదే టైంలో వీళ్ళు దీనికి వెళ్తే కమ్యూనికేషన్ క్లబ్కి, వాళ్ళకి కోడింగ్ క్లబ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అక్కడికి వెళ్తారు, పైన ల్యాబ్స్కి వెళ్తారు. ల్యాబ్లో వాళ్ళు అక్కడ టీచర్లు ఉంటారండి, టీచర్లు కాదు ట్రైనర్స్ ఉంటారు. ట్రైనర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు 6:30 7 వరకు కూడా ఉంటారండి ల్యాబ్లో. పిల్లలు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం, సిస్టమ్స్ ఉంటాయి,
సిస్టమ్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే దానిపైన ప్రాక్టీస్ చేస్తారు. అందుకోసమనే మన పిల్లలు కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉన్నారు. అంటే రీసెంట్ డేస్లో మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా, న్యూస్ పేపర్లో అన్ని న్యూస్ పేపర్లు వచ్చింది, మీ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, వార్తలు కూడా వచ్చింది, మన వాట్ ఇస్ దట్ సాక్షిలో కూడా వచ్చింది. ఒక లాస్ట్ మంత్ మన వాళ్ళు హాకథాన్ దీని కాంపిటీషన్కి వెళ్ళారు. హాకథాన్ పార్టిసిపేషన్కి వెళ్తే ఇప్పుడు అలయన్స్ యూనివర్సిటీ అని చెప్పి నేషనల్ లెవెల్లో హాకథాన్ కండక్ట్ చేశారు. వాళ్ళు చేసినప్పుడు మా పిల్లలు ఫస్ట్ వచ్చారు. అందులో బెంగళూరుకి వెళ్ళారు అండ్ దే గాట్ ఇట్ అండి. రియలీ ఎక్కడ మేము ఎక్కడ నేషనల్ లెవెల్ పార్టిసిపేషన్ కాంపిటీషన్ ఫ్రమ్ ద స్క్రాచ్ నేను స్టార్ట్ చేశాను, ఇప్పటి వరకు వచ్చింది. మా పిల్లలు ఇలా దేశం వైడ్ అండ్ నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ గా రిప్రజెంట్ చేస్తుంటారు. హ్యాపీగా ఉంటుంది. ఆ టైంలో హ్యాపీగా ఉంటుంది. నాకు ఏం చెప్పాలంటే ఆ రోజు అంత బాగా నిద్ర కూడా పట్టదు, అంత హ్యాపీగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. అండ్ అనదర్ థింగ్, అంతకన్నా కొంచెం ఒక 15-20 రోజుల క్రితం శాంసంగ్ ఇది ఉందండి, సెమీ కండక్టర్స్ బ్రాంచ్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రాజెక్ట్ ఇన్ఫో కండక్ట్ చేశారు ఇక్కడ అమరావతిలో. ఒక 75 ఇంజనీరింగ్ కాలేజ్ పార్టిసిపేట్ చేస్తే అక్కడ కూడా చిప్ డిజైన్లో మన పిల్లలకి అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో అది కూడా పేపర్లో వచ్చింది, అందులో మీ పేపర్లో కూడా వచ్చింది. సైక్లోన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించింది ఇది కూడా చేశారు వాళ్ళే. నేను ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి మీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఒకటి ఉంది, అంటే కొత్త ఐడియాస్ ఇన్నోవేట్ అవ్వడానికి ఇవన్నీ నేను ఆల్రెడీ విన్నాను సార్. ఇక్కడ ప్రస్తుతానికి మాకు ఇంత మునుపు చేసింది ఏంటంటే, ముందు ఇది హైయర్ పాస్ పర్సంటేజ్ కి కష్టపడ్డామండి ఇనిషియల్ గా బిగినింగ్ లో. అప్పుడు అందరూ వచ్చేది. నెక్స్ట్ బెటర్ క్రీమ్ రావడం మొదలెట్టింది. ఇప్పుడు దాని తర్వాత మేము చేసింది ఏంటంటే వాట్ ఇస్ దట్ ట్రైనింగ్, అప్ స్కిల్లింగ్. ఇవి 2 చేస్తున్నాం. అప్ స్కిల్లింగ్ బాగా అప్ స్కిల్లింగ్ చేయడం, వీటన్నిటిలోనూ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేమి, టెక్నికల్ స్కిల్స్ అయితేమి, యాప్టిట్యూడ్ రీజనింగ్ వీటికి చేస్తున్నాం. బిగినింగ్ లో పాస్ పర్సంటేజ్ చేస్తాం. ఇవి 2 సైమల్టేనియస్ గా మాకంటే డిసిప్లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. డిసిప్లైన్ తో కూడా చేస్తాం. ఎప్పుడు డిసిప్లైన్ మాది, అది కూడా మాకు ప్రయారిటీనే. ఫర్ ద లాస్ట్ 2 years మేము ఇన్నోవేషన్ లోకి ఎంటర్ అయ్యండి. పిల్లల్ని ఇప్పుడు ఇన్నోవేషన్ పార్ట్ లో మేము మోటివేట్ చేస్తున్నాం. ఆ ఇన్నోవేటివ్ గా వెళ్ళడం వల్లనే ఇప్పుడు ఇవన్నీ సక్సెస్ అవుతున్నాయి. మా సక్సెస్ ఇది సీక్రెట్ ఏంటంటే ఇవే. అండ్ వెరీ లాస్ట్లీ ఒక 1 month క్రితం మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఒక చిన్న ఏదో ప్రాజెక్ట్ ఇన్ఫో అని చెప్పి చేశారు. అది గవర్నమెంట్ ప్రపోజల్ చేస్తే టౌన్ దగ్గరగా ఉంటుందని ఇక్కడ పక్కన కాలేజీలో చేశారు. చేస్తే 9 డిఫరెంట్ టాపిక్స్ పైన ప్రాజెక్టులు కండక్ట్ చేస్తే 6 మనవాళ్ళు ఫస్ట్ వచ్చాయండి. 6 టాపిక్ల్లో 6 ఈవెంట్స్లో మనవాళ్ళు ఫస్ట్. అందులో ఒకటి జాయింట్ కలెక్టర్ వచ్చారు. ఆ రోజు జాయింట్ కలెక్టర్కి చాలా బాగా నచ్చింది. దాని యాప్ డిజైన్లో కానీ దాని నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళకి ఫార్మర్ యూసేజ్కి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి అన్న ఉద్దేశంతో దీన్ని బెటర్గా డిజైన్ చేయండి, ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేస్తే మనం ప్రాక్టీస్లో పెడదామని చెప్పి ఈ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళని వీళ్ళతో కాంటాక్ట్ చేయించి ఇప్పుడు కలిసి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అవును, అటవీకి శాఖకు సంబంధించి వాళ్ళ వైర్లు తెగిపోతే ఎలక్ట్రిసిటీ సంబంధించింది ఒక ప్రాజెక్ట్ విన్నా. అంతే కాకుండా సేమ్ రూరల్ ఏరియాస్ లో ఫార్మింగ్ సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి తయారు చేశారు. యానిమల్స్ అటాక్ చేసిన దానికి సంబంధించి ఏమైనా నష్టం వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, అంటే ప్రతి ఆస్పెక్ట్ ని కవర్ చేసుకుంటా చిన్న పిల్లలు ఇంత ఇన్నోవేటివ్ గా ఆలోచించడం, దానికి తగ్గట్టుగా టీచర్స్ సపోర్ట్ ఉండడం, దానికి తగ్గట్టుగా టీచర్స్ కి మీ సపోర్ట్ ఉండడం, ఈ 2 years ఎఫర్ట్ అండి. ఈ మాత్రం పిల్లలు ఇన్నోవేటివ్ గా ఇప్పుడు ఈ సైడ్ మాత్రం వాళ్ళు డెవలప్ కాగలుగుతున్నారంటే ప్రాజెక్ట్ సైడ్ ఈ 2 years ఎఫర్ట్ అండి. మేము 2 years బ్యాక్ మేము ఇన్నోవేషన్ సైడ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కంపెనీలో వచ్చినప్పుడు కూడా అడుగుతున్నా అండి, నాకు 90% ఉంది, 85% ఉంది, రైట్ 80% ఉంది, చాలా మందికి ఉంది. ఇంకా బియాండ్ దట్ ఏంటి, నీ స్టోరీ ఏంటి అని అడుగుతున్నారు. ఏదో సమ్ ప్రాజెక్ట్ చెప్పగలిగితేనే వాళ్ళు అక్కడ పిక్ చేసుకుంటున్నారు. మనం బెటర్ ప్యాకేజీ జాబ్ కావాలన్నప్పుడు బెటర్ గానే మనకు కనిపించాలి కదా. సాలబిలిటీ లేకపోతే వాటిని ఎందుకు తీసుకుంటారండి? వీ షుడ్ హ్యావ్ ద క్వాలిటీ కావాలంటే మనం ప్రూవన్ ట్రాక్ రికార్డ్ ఉండాల్సిందే. నవీన్ సార్ తో, ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను. ఒక పాయింట్ చెప్పారు, చాలా ఎక్సైట్ చేసింది.
మన పిల్లలే కాదు, బయట నుంచి ఎవరికైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే మన దగ్గర ఫెసిలిటీ ఉంది. మీ ఇన్నోవేటివ్ ఐడియా మా దగ్గర తీసుకురండి, మేము కార్యరూపం దాల్చడానికి మీకు ఏ విధంగా సహాయపడాలో మా సంస్థ సహాయపడుతుంది. దానికి తగ్గట్టుగా స్కాలర్షిప్ కానీ, మీ దగ్గర బ్రెయిన్ పవర్ ఉంటే మా దగ్గర హెల్పింగ్ పవర్ ఉంది, మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా నిజం సార్, అది చాలా తాకింది. ఇది మాకు ఆ ల్యాబ్ ఐడియా ల్యాబ్ ఉంది, ఐడియా ల్యాబ్ అని చెప్పి వాళ్ళు స్పాన్సర్ చేశారండి. వాళ్ళు మనం కలిపి చేసాం, దాన్ని డెవలప్ చేసాం. కాకపోతే దాంట్లో అన్ని మంచివే పెట్టాం. చిప్ డిజైన్ ఒకటి, 3D టెక్నాలజీ, సో అదొకటి, అండ్ ఇంకొకటి వుడ్ కార్వింగ్ కానీ, మెటల్ కార్వింగ్ కానీ. ఇప్పుడు ఎవరన్నా స్టార్ట్అప్స్ కోసం వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు వాడు 10th క్లాసు లేదా ఇంటరో లేకపోతే పాలిటెక్నిక్ చేసుకునేసి నేను ఏదో ఒకటి వృత్తి విద్య ఏదైనా పెట్టేసుకొని నేను చేసుకోవాలా, చిన్న స్మాల్ స్కేల్ లెవెల్లో నేను ఇండస్ట్రీ పెట్టుకొని చేసుకోవాలంటే దిస్ ఇస్ వండర్ఫుల్ సైట్ అండి, వండర్ఫుల్ ప్లేస్. వచ్చి వాళ్ళు కొంచెం ట్రైనింగ్ నేర్చుకొని, ఎక్కువ కూడా అక్కడ 2 months 3 months ట్రైనింగ్ తీసుకుంటే మేమే ఇది చేస్తాం, వాళ్ళకి ఫర్దర్ గైడెన్స్ కూడా ఇస్తాం. సో ఎట్లా రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి, మీరు ఎక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఎవరిని కలవాలి, అండ్ హౌ టు గెట్ ద లోన్స్ ఫర్ ఇట్ అనేది కూడా మేము కొంచెం గైడ్ చేస్తాం. ఏ స్టూడెంట్ కైనా, ఏ పేరెంట్ కైనా అల్టిమేట్ గోల్, ఒక కాలేజ్ లో కానీ, ఇన్స్టిట్యూషన్ లో కానీ, యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్లేస్మెంట్. ప్లేస్మెంట్ సంబంధించి మీ దాదాపు 100% వరకు ప్లేస్మెంట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీ అక్రిడేషన్స్ కూడా వాటికి సంబంధించి కూడా చూశాను, స్టాండర్డ్స్ చూశాను, అన్ని బాగున్నాయి. అండ్ సార్, ప్లేస్మెంట్ గురించి తల్లిదండ్రులకు వాళ్ళకి మీ అష్యూరెన్స్ ఏంటి, దాని గురించి చెప్తే. ప్లేస్మెంట్కి మేము మా ప్రయత్నంలో ఎక్కడ లోపం లేదండి, అందరూ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అయితే ఏమి, తక్కిన అదర్ స్టేట్లో ఉన్న ఇన్స్టిట్యూషన్లు అన్ని ట్రయల్ చేస్తున్నారు, మేము అదే విధంగా ట్రై చేస్తున్నాం. మేమైతే కొన్ని మా ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా చాలా కష్టపడుతున్నాడు, బాగా వెళ్ళి తీసుకొస్తున్నాడు. అది చాలకుండా ఎక్కడెక్కడ టైం దొరికితే నేను కూడా వెళ్తున్నానండి, వెళ్ళి ఇండస్ట్రీస్ వైపు వెళ్ళి. ఇది ఓన్లీ థింగ్ ఈస్, పిల్లలు ఎందుకు చేస్తున్నారండి, జాబ్ కోసం చేస్తున్నారండి. 90% జాబ్ కోసం చేస్తున్నారు. జాబ్ కోసం వాళ్ళు చేరినప్పుడు మరి మెజారిటీ వాళ్ళకి ఫుల్ఫిల్ కావాలి కదా వాళ్ళ డిజైర్ అన్న ఉద్దేశంతో ఎక్కడ వీలైతే, ఇక కంపెనీ స్పెసిఫిక్ కూడా ఏం లేదు, ఇంత మునిపైతే కొంత కంపెనీ స్పెసిఫిక్ ఉండదు. ఇప్పుడు మ్యాక్సిమం అంటే ఎక్కడ వ్యాకెన్సీస్ ఉంటాయి వాళ్ళు రమ్మని చెప్పి చూడమని, చెక్ చేయమని చెప్పి, సో డ్రైవ్ చేయిస్తున్నామండి. సో ఈ ఎఫర్ట్ అయితే స్పెషల్ ఎఫర్ట్ దీంట్లో ఉంది, నేను లేదనట్లేదు. ఇందాక అప్స్కిల్లింగ్ మా స్పెషల్ ఇది ఉందన్నాం, మేము ప్రాక్టీస్ అన్నాం. ఇది కూడా ప్రొవైడింగ్ ఆఫ్ జాబ్ కూడా మా ఇదేనే ప్రయారిటీనే, దానేమి ఇదేం లేదు. ఎలాగో మా ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రిన్సిపాల్ చెప్పుంటారన్న ఉద్దేశంతో నేను అది చెప్పలేదు. అండ్ ప్రొవైడింగ్ ఆఫ్ జాబ్స్, ప్రొవైడింగ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ విత్ బెటర్ కంపెనీస్, డ్రీమ్ కంపెనీస్ ఆల్సో అవర్ ప్రయారిటీ. బాగానే వస్తున్నారండి, మంచిగానే సెలెక్ట్ అవుతున్నారు. బట్ వన్ హ్యాపీ థింగ్ ఏంటంటే, ఇంత మునుపులాగా 3.5, 3.6, 5 lakhs వరకు ప్యాకేజీలతో మేము సాటిస్ఫై అవ్వడమే, బోర్డులు కూడా వేసుకున్నాం పెద్దగా. ఇప్పుడు మేము 12 lakhs, 10 lakhs, 8 lakhs ప్యాకేజీలతో ఉన్నాం ఇప్పుడు. నిజంగానే 8 lakhs ఇప్పుడు కూడా థర్డ్ ఇయర్స్ కూడా 8 lakhs ప్యాక్స్, ఇప్పుడు 6 ఏమో వచ్చాయి. అండ్ ఇంకా ఇంకొకటి వాళ్ళు వెయిటింగ్ లో ఉంది, ఇప్పుడు రేపో మాపో రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు, ఇంకా నంబర్ కూడా పెరుగుతుంది. స్కిల్సే కాదు, అప్గ్రేడ్ చేసేది, ప్యాకేజీలు కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి. నేచురల్ కావాలి, అక్కడే కాదు కదా, కావాలి. ఇంక ఇదే కాదు, ఇంకా ముందుగా ఇంకా పెరగాలని నా ఉద్దేశం. 15 lakhs, 20-25 lakhs వరకు పెరగాలి. మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఇలాగే పెరగాలని, అండ్ మీ సర్వీసెస్ ఇలాగే, మీ వీళ్ళు ఇలాగే ఉండాలి, మీరు హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి కూడా, ఈ మధ్య మీలాంటి ఫ్రెండ్స్ సైడ్ చేస్తే అంతా బాగానే ఉంది, ఒక ఫార్మసీ కాలేజ్ కూడా పెడితే బాగున్న క్యాంపస్లో అంటే. నిజానికి ఫార్మసీ నాకు ఇష్టం లేదు, కానీ మీలాంటి వాళ్ళు ఎవరు సజెస్ట్ చేస్తే మొదలెట్టాను నేను. సో దాన్ని కూడా ఇప్పుడు సపరేట్గా బిల్డింగ్ కట్టి మీరు అక్కడ చూస్తుంటారు. సో ఇప్పుడు ఫార్మసీ ఈ ఇయర్ స్టార్ట్ చేశానండి, అడ్మిషన్స్ కూడా ఫుల్ అయినాయి, బాగానే ఉంది. ఇప్పుడు మోడర్న్ గా స్టార్ట్ చేసిన లేటెస్ట్ లో చేయను కదా, ల్యాబ్స్ గిప్స్ కూడా కొంచెం బెటర్ గా ఉంటాయి. ఎవరు చేసినా అంతే కదా, పాత కాలేజీల కన్నా కొత్త కాలేజీల్లో కొంచెం ల్యాబ్ స్ట్రక్చర్ కానీ, డిజైన్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బాగుంటుంది. అదే లెవెల్ ఇంకా నాకు, నేను పర్టికులర్ గా ఏదో జస్ట్ లైక్ దట్ నేను కాంప్రమైజ్ గానే, ది బెస్ట్, ఏదైనా బెస్ట్ గా ఉండాలి. సో అందుకోసం చెప్పేసి
బెటర్గా డిజైన్ చేశాను. అండ్ అది పిల్లలు కూడా చూస్తారు కదా చూసేసి వాళ్ళ ఇంత మునుపులు అమాయకులు కదండి పిల్లలు, చూసి నలుగురిని అడిగి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసే ఎంటర్ అవుతున్నారు. బట్ ఫస్ట్ అడ్మిషన్లోనే మాకు ఫుల్ అయినాయి. వీఆర్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ కమింగ్ స్పెండింగ్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ది బెస్ట్ చేయాలి, ది బెస్ట్ అవ్వాలి అని మేము కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎక్స్పర్టీస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ సాక్షి ఎడ్యుకేషన్.